శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. మేడం ఏఎన్ఆర్ కాలేజ్కి నాగార్జున గారు 2 crores డొనేట్ చేయడం జరిగింది. ఇదంతా బాగానే ఉంటే ప్రెస్ మీట్లో అప్పట్లో మా నాన్నగారే 1 lakh ఇచ్చారు. ఇప్పుడు నేను ఇది కూడా ఇవ్వకపోతే బాగోదు అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపైన కొంత ట్రోలింగ్ జరుగుతోంది. ఆయన కామెంట్స్ పైన మీరేం చెప్తారు? అంటే ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు అనిపించిందండి నాకు. ఓకే. నాకేమి పెద్ద ఆశ్చర్యం అనిపించలా. ఎందుకంటే ఇంతకు ముందు ఈ సహాయం చేయటాలు ఏమంటారు దీన్ని, చారిటీ అంటే నాకు ఇష్టం లేదు, నేను చారిటీ చెయ్యను అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేవాడు నాగార్జున. పాత ఇంటర్వ్యూలోకి వెళ్ళి చూస్తే గనక సినిమాలతో పరిచయం ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట. ఓకే. అసలు చారిటీ అనేది ఒక జబ్బు అన్నట్టు మాట్లాడాడు. అప్పట్లో ఇతను శివ సినిమా తీసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లుయెన్స్లో చాలా ఉండేవాడు నాగార్జున. ఇప్పటికీ కొంత ఆ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఒక కల్ట్, అవునన్నా కాదన్నా అతను కొంత నేర్పిస్తాడు. ఇతను కూడా ఏముంది అంటే, నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నేను ఒక సినిమా నటుడిని, నేను ఎందుకు ఏదైనా ఫ్రీగా చెయ్యాలి అనే ఒక మనస్తత్వం. అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావు ఆహనా పెళ్ళంట సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు, నాకేంటి అని అడుగుతూ ఉంటాడు కదా. అట్లా నాగార్జున కూడా నాకేంటి అనే ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి. అతను చెప్పేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇలా చెప్పకోకుండా నేను అది చేసేసాను, గుప్తదానాలు చేశాను, అసలు నా దగ్గర సహాయాలు తీసుకున్న వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నేనే ఎవరికి చెప్పుకోను అని పోస్కోలు కబుర్లు చెప్పేవాళ్ళు సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే ఒక రకంగా నాగార్జున ఉన్నట్టు మాట్లాడాడు. ఈ విషయం వరకు మాత్రం ఈ చారిటీ విషయంకి వచ్చేసరికి మటుకు కరెక్ట్గా మాట్లాడాడు అనిపిస్తుంది. సరే, ఎనీవే, మనం ఎప్పుడైనా సరే అసలు పెట్టని దానికన్నా కూడా ఎంతో కొంత పెట్టిన వాళ్ళని మనం ఇప్పుడు ఆ కాలేజీ డెవలప్మెంట్కి 2 కోట్లు అనేది చాలా అవసరమైన విషయం. ఇవాళ గవర్నమెంట్ కాలేజీలకు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలకు కావచ్చు, అది ఆల్మోస్ట్ గవర్నమెంట్ కాలేజీలోనే ఉంటుంది ఆ ఏఎన్ఆర్ కాలేజీ. మన ఫీజులు అవి ఏవి ఉండవు ఆ కాలేజీలో. ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఒక రకంగా అది ఒక మంచి పునాది వేసిందనే చెప్పొచ్చు. ఆ కాలంలో నాగేశ్వరరావు గారు ఇచ్చిన ₹1,00,000 ఎంత ఉపయోగపడినాయో ఇవాళ నాగార్జున ఇచ్చిన 2 కోట్లు కూడా అంతే ఉపయోగపడతాయి. అదేమి అంత తీసి పారేసే డబ్బులు కాదు. కాకపోతే నేను బయలుదేరేటప్పుడు అమల అడిగింది, ఏంటి వట్టి చేతులతో వెళ్తున్నావా అని. అందుకే నేను మరీ అలా రావద్దు అని చెప్పి నేను 2 కోట్లు ఇస్తున్నాను అని చెప్పి చెప్పుకుని వస్తే అంతా బాగానే ఉంది. కాకపోతే నీ స్థాయికి నువ్వు 2 కోట్లు ఏంటి అని మాట్లాడుతున్నారు. అసలు అంటూ ఇచ్చాడుగా. నేనైతే నాగార్జున దగ్గర ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయాల. ఈ మాత్రం అతని జీవితంలో ఇది ఒక మార్పు. మంచి మార్పు ఎప్పుడు సమాజానికి అవసరమైంది. ఇది చేశాడు కదా. ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఇప్పుడు కూడా మనం విమర్శిస్తా మాట్లాడామనుకోండి, వాళ్ళల్లో అరే నేను పొరపాటు చేశాను, నేను మారకుండా ఉండాల్సింది, అసలు నేను ఆ కాలేజీకి వెళ్ళకుండా ఉండాల్సింది, డబ్బులు ఇవ్వకుండా ఉండాల్సింది, నన్నేం చేస్తారు, నా జేబులో చేయబెట్టి అయితే బలవంతంగా తీసుకోలేరు కదా అని బిగుసుకుపోయితే మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఈ సంపద మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎవరి స్థాయిల్లో వాళ్ళ దగ్గర పోగుపడుతుంది. ఈ పోగుపడిన సంపదలో కొంచెం ఏదో గోడకి సున్నం గీరినట్టు, ఇప్పుడు గోడకి సున్నం గీరి మనమేమి ఇంటికి పెయింట్లు వేసుకోలేము, ఇంకో ఇంటికి పెయింట్ అయితే ఇంకో ఇంటికి సున్నం అయితే వేయలేము. కానీ ఆ గీరిన సున్నం ఏదో ఆకు ఒక్క కన్నా పనికొస్తుంది అన్నట్లు ఏదో ఎక్కడో చోట ఉపయోగపడుతుంది కదా. అందుకోసం ఏంటి, మనం ఎక్కువ తక్కువ మాట్లాడుకోకుండా ఇలాగా చేస్తూ ఉంటే ఆ సంతోషం, మన సంతోషకరమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎవరికైనా సాయం చేసినప్పుడు ఆ సాయం వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడినప్పుడు, వాళ్ళు మనతో పంచుకున్నప్పుడు. ఇప్పుడు మదర్ తెరిసా ఉన్నారు,
ఆవిడ అంతకాలం బతకటానికి లైఫ్ సీక్రెటే అది. ఎక్కువ దానాలు చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. పక్క వాళ్ళకి సహాయంగా ఉన్నవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, చారిటీలు వీటిల్లో ఉండేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఏంటి బతకడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళల్లో ఒక మంచి పని చేసిన ప్రతిసారి ఒక ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అది ఒక రకంగా అది ఒక ఆరోగ్య సూత్రం. ఇప్పుడు టాటా ఉన్నారు. ఆ టాటా ఎందుకు చివరిలో ఒక 4-5 సంవత్సరాలు డల్ అయిపోయారు కానీ అంతకు ముందు క్రితం వరకు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు టాటా. ఎందుకు అంటే ఇప్పుడు అజిమ్ ప్రేమ్జీ ఉన్నారు. ఆయన ఎందుకు వీళ్ళంతా ఇలా ఉంటారు అని అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ సమాజంలో మా వంతు మేము సమాజానికి ఉపయోగపడాలి, ఇంకొక వ్యక్తి సంతోషాన్ని మేము చూడాలి, వాళ్ళ మొహాల్లో చిరునవ్వులు చూడాలి అని అనుకుంటారు. అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ రోజుకైనా సరే మనము ఇవాళ ఈ సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది. ఎవరికి వాళ్ళు నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఎవరున్నారులే అనుకొని ట్రోల్ చేయటం ఎక్కువైపోయింది. మంచికి చెడుకి ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఇది ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏమో రేపటి నుంచి ఇంకా ఇంకా పెద్ద పెద్దవి చేస్తాడేమో. ఇప్పుడు ఈ కిక్కు ముందు చూసారా, ఈ సంతోషం ఈ క్షణంలో ఎంతో కొంత అతనిలో మార్పు లేకపోకుండా అమలు చెప్తే కాదు కదా, ఎవ్వరు చెప్పినా వినడు నాగార్జున. అంటే ఎంతో కొంత వయసు రీత్యా కావచ్చు, మెచ్యూరిటీ వల్ల కావచ్చు, లేకపోతే పిల్లలిద్దరూ సెటిల్ అయిపోయారు కదా ఇంక నేనేం చేసుకుంటాను, ఏదో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది మనసులో. లేకుండా అయితే ఒకళ్ళు చెప్పారని అయితే చేస్తారని నేను అనుకోను. ఏదైనా కానీ ఏదో మనకి అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంటుంది కదా, మరక మంచిదే అన్నట్లు అలాగా ఈ మార్పు మంచికే దారి తీయాలని, పైగా ఇలాంటివి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మహేష్ బాబు గుండె ఆపరేషన్లు చాలా చేయించారు. సమంత జయించింది. సమంత అదేది ప్రత్యూష ఫౌండేషన్ అని పెట్టి అలా చాలామంది చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు మంచు లక్ష్మి ఒక ప్రోగ్రాం చేసింది. ఏది ఆ ప్రోగ్రాము? మేము సైతం ఈ రోజుకి కొనసాగిస్తున్నానని చెప్తుంది తను. నేను ఎన్ని ప్రోగ్రాములు చేసినా సరే ఆ ప్రోగ్రాము ఆ పనిలో ఇచ్చినంత సంతోషం నాకు ఏది ఇవ్వలేదని ఈ మధ్య కూడా ఇంటర్వ్యూలో చెప్పింది. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు చేయగలిగిన వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు, ఇప్పుడు అందరూ 2 కోట్లు ఇవ్వలేరు. టాటా చేసినట్టు, అజిమ్ ప్రేమ్జీ చేసినట్టు అందరూ చేయలేకపోవచ్చు. కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లో ఇటుపక్కన అటుపక్కన ఎవరైనా అవసరంలో ఉన్నారా అని చూస్తే గనక అది చాలా మంచి విషయం. ఇప్పుడు కొంతమంది మతం కూడా అదే చెప్తుంది. ఒక మతం అయితే ఏం చెప్తుందంటే నీకు ఇటుపక్క 3 ఇళ్ళు ఇటుపక్క 3 ఇళ్ళు అంటే 7 ఇళ్ళు, ఆ ముగ్గురు ఈ ముగ్గురు తిన్నారో లేదో చూసుకో అని చెప్తుంది. అంటే ఏంటి, ఒకవేళ ఎవరికన్నా లేకపోతే నీ దాంట్లో షేర్ చేయని అర్థం, పంచుకో, ఉన్నది పంచుకో అని. మరి అలా ఉండాలి. ఏ మనిషి అయినా ఇప్పుడు మన దగ్గర పనిచేసే ఇంటి పని చేసే వాళ్ళు ఉంటారు, అలాగే మన దగ్గర డ్రైవర్లు ఉంటారు, మనమే ఒక సంస్థ పెడితే మన దగ్గర పనిచేసే మన స్టాఫ్ ఉంటారు. చూసుకోగలిగినంత చూసుకున్నాం అనుకోండి, అదే షేరింగు. ఇలా ఉండాలని కోరుకుందాము. ఇక నుంచి నాగార్జున గారి దగ్గర నుంచి మరిన్ని చారిటీ కార్యక్రమాలు చూడాలని నేను కోరుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.